మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు ఆరోగ్యరత్న డాక్టర్ మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ రోజుల్లో సంతానలేమి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎంచుకుంటున్నారు. సో కట్ చేసి చూస్తే ప్రధాన కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది అంటున్నారు. ఈ రీజన్స్ ఏంటంటారు ఇలా తగ్గిపోవడానికి? అండ్ ఆయుర్వేదిక్లో ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి. చాలామంది చెప్తూ ఉంటారు, కొంతకాలం చేస్తూ ఉంటారు టెంపరీ, బట్ వీటిని అరికట్టడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే మాకు తెలియదు. డెఫినెట్గా. సో ఇప్పుడు సంతానలేమి గురించి మాట్లాడుకుందామండి. సో మగవాళ్ళ విషయానికి వస్తే రెండు ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు, ఒకటి టెస్టోస్టెరాన్, ఇంకోటి స్పెర్మ్ కౌంట్. సో టెస్టోస్టెరాన్ అనేది ఏంటంటే ఒక హార్మోన్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఇప్పుడు ఆడవాళ్ళలో వింటూ ఉంటాం. డెఫినెట్గా మగవాళ్ళలో కూడా అంతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, ఒకటి. రెండోది స్పెర్మ్ కౌంట్. సో ఇప్పుడు సెమెన్ అనేది వస్తుంది. ఆ సెమెన్లో మనకి ఇంత క్వాంటిటీ స్పెర్మ్ అనేది ఉండాలి. సో లైక్ మోర్ దాన్ 15 మిలియన్ మినిమం ఉండాలన్నమాట. అందులో ఎన్ని హెల్దీ స్పెర్మ్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని డెడ్ ఉన్నాయి, ఎన్ని మూవ్ అవ్వగలవు అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు స్పెర్మ్ యొక్క మెయిన్ ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ ఏంటంటే అదే వెళ్ళి ఓవంని మీట్ అవ్వాలి. సో ఓవం అండ్ స్పెర్మ్ మీట్ అయితే ఎగ్ ఫామ్ అవుతుంది. ఇది మినిమం. ఓకే. సో ఇది మూవ్ అయ్యే కెపాసిటీ ఉండగలగాలి. అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు పని చేయగలవు, ఎన్ని వాటికి మూమెంట్ ఉన్నాయి, అండ్ వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అంటే వాటికి కొన్ని పార్ట్స్ ఉంటాయి, హెడ్, నెక్, టెయిల్ అని, వాటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. సో ఈ 4 పాయింట్స్ కలిపితే సెమెన్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చాలామందిలో ఏంటంటే మొటిలిటీ తగ్గిపోయింది, అంటే మూమెంట్ లేనివి ఎక్కువ ఉన్నాయి, డెడ్ స్పర్మ్స్. ఇంకొన్ని ఏంటి అంటే కౌంట్ తక్కువ ఉంది మీరు అన్నట్టు. సో ఫస్ట్ టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడదాం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి రైట్ ఫ్రమ్ పేరెంట్స్, అంటే జీన్ పరంగా కూడా కొంతమందికి బై బర్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి ఫస్ట్ నుంచి. కాకపోతే అదేంటంటే ఒక ఏజ్కి వచ్చాక, అంటే ఇప్పుడు మగవాళ్ళ మామూలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గడ్డం లాంటివి మామూలు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్గా ఉన్నాయి, కొంచెం తక్కువ కూడా ఉంటున్నాయి యాక్చువల్గా. బట్ రాను రాను ఏమవుతుందంటే అది దాన్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నా కూడా బయటికి రాలేకపోతున్నారు. సో అది ఫస్ట్ ప్రాబ్లం మెయిన్. ఎందుకంటే ఓపెన్ అవ్వాలి, కొన్ని మనకి సొల్యూషన్ కావాలంటే ఓపెన్ అవ్వాలి. సో ఎందుకంటే నాకు 16 ఇయర్స్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్న పేషెంట్ ఉన్నారు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఫస్ట్ నుంచి తక్కువ ఉన్నాయి. బట్ ఆ ఏజ్ అయింది, వాళ్ళు ఒక డాక్టర్కి చూపించుకుని ఆ తర్వాత ఆయుర్వేదిక్ దగ్గరికి ట్రీట్మెంట్కి రావడానికి. అది ఎందుకు అంటే ప్రాపర్ ఈ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ తెలియట్లేదు అని చెప్పి. సో ఈ విధంగా ఉన్నవి ఉన్నాయి. సిమ్టమ్స్ ఏంటి జనరల్గా మనం ఎలా గుర్తుపట్టవచ్చు ఈ లెవెల్స్ అనే డ్రాప్? ఒకటండి, ఒక జెంట్కి ఉండే మస్కులర్ బాడీ ఫస్ట్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ మీసం కానివ్వండి, గడ్డం కానివ్వండి, వాయిస్ చేంజ్ కానివ్వండి. సో ఇలాంటివి బేసిక్. ఇప్పుడు ప్యూబర్టీ అంటారు, అంటే వయసులోకి రావడం అని ఉంటుంది కదా, దాని తర్వాత వచ్చే చేంజెస్ అన్నీ డిఫరెంట్గా అనిపించడం. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే లైక్ యూనో ఫీమేల్ బిహేవియర్ కూడా మనం కొంతమందిలో అబ్జర్వ్ చేస్తాం. ఇవి ఎలాంటివి అంటే బై బర్త్ చిన్నప్పటి నుంచి ఉండే వాటిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ పట్టించి, ఫుడ్ పట్టించి ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే అస్సలు లేకపోవడం కాదు, ఒక ఫెర్టైల్ అయ్యేంత లేకపోవడం గురించి మాట్లాడితే కనుక బేసిక్ ఫస్ట్ స్లీప్ అండి. అసలు స్లీప్ అనేది మనకు కావాల్సినంత ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ స్ట్రెయిన్ అవుతుంది. సో బాడీ కూడా ఒకటండి, బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడు దానికి అన్నీ కరెక్ట్గా మనం సప్లై చేసినప్పుడు. సప్లై చేయకపోతే అది మాత్రం ఏం చేస్తుంది, బాడీని దాన్ని ఏమంటారు స్ట్రెస్లోకి తీసుకెళ్తే ఒకటి. అండ్ ఇంకొకటి డిఫరెంట్ హ్యాబిట్స్, అది ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, చాలా ఎఫెక్ట్ చేస్తాయి మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ని. అండ్ తర్వాత స్ట్రెస్. కొంతమంది అంటారు అధికంగా మాస్టర్బేషన్ చేసుకున్నా కూడా ఈ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అంటారు, అందులో వాస్తవాలు ఏంటి సార్? యాక్చువల్గా అండి, అధికంగా అంటే బాగా చాలా ఓవర్గా చేస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ నార్మల్ లెవెల్ ఆఫ్ మాస్టర్బేషన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఒకటి ఏంటంటే ఎవరి పర్సన్కి ఇండివిజువల్గా వాళ్ళకి మించి, యాక్చువల్గా ఆయుర్వేదిక్లో ఒకటి ఉంటుంది అనమాట, అదేంటంటే అతి శ్రమ అని ఉంటుంది, అతి వ్యవాయ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్లు ఈ మధ్య అందరూ చేస్తున్నారు కదా,
ఆయుర్వేదిక్లో ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయాలని చెప్పారండి. అంటే సింపుల్గా మీరు ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు టైం చెప్పలే, మీకు చెంకల్లో కానివ్వండి, ఫోర్ హెడ్లో కానివ్వండి స్వెట్టింగ్ వస్తే మీ కెపాసిటీ అంతే, అక్కడతో ఆపేయండి. అంటే మీకు అది వేరు ఉంటుంది, నాకు వేరు ఉంటుంది, వేరే వాళ్ళకి వేరు ఉంటుంది కదా. సో అంటే అర్ధ శక్తి, మీ కెపాసిటీ హాఫ్ కెపాసిటీ వరకే మనం ఎక్సర్సైజ్ చేయాలి. యాక్చువల్గా మీరు చూస్తే కనుక అది ఓవర్ అయ్యి కూడా ఈ మధ్య చాలా ఎఫెక్ట్స్ అనేవి చూస్తున్నాం. సో ఇలా చెప్పినప్పుడు సేమ్ ఇదే అర్ధశక్తి మనకి ఇటువైపు మాస్టర్బేషన్ వైపు కూడా తీసుకుంటే, అంటే వాళ్ళ బాడీ స్టామినాకి మించి ఎక్కువ అయితే కనుక డెఫినెట్లీ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు టెస్టోస్టెరాన్ రావడమే కాదండి, టీబీ వరకు. టీబీ అంటే ఎందుకు చెప్తానంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఏవేమి ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ చేయగలవో అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. రోగనిరోధక శక్తి అంటూ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు టెస్టోస్టెరాన్ గురించి. నెక్స్ట్ స్పెర్మ్ కౌంట్ తీసుకుంటే ఫస్ట్ స్పెర్మ్ కౌంట్ మెయిన్ రీజన్ అండి స్ట్రెస్సే. మెయిన్ స్ట్రెస్ ఒకటి. ఇంకొకటి ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా, ఏంటి లైక్ బాగా స్కిన్నీ టైట్ జీన్స్, హీట్ ప్రొడక్షన్, కొంత ల్యాప్టాప్స్ వల్ల మీద పెట్టుకోవడం, అవన్నీ అంటే వినడానికి చాలా సిల్లీగా ఉంటాయి కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుందండి, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మీరు స్పెర్మ్ కౌంట్ పక్కన పెట్టేసేయండి, టైట్ జీన్స్లు కానివ్వండి, లేకపోతే హీట్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే గ్యాడ్జెట్స్ యూసేజ్ కానివ్వండి, హీట్ జనరేషన్ అనేది అంటే లైక్ ఆ ఏరియాకి లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే ఆ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి దాని ఫంక్షన్ అది సరిగ్గా చేయలేకపోతాయి. అంటే ఏంటి, స్పెర్మ్ ప్రొడక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అన్నది. సో ఇప్పుడు ఒకటి, మనమే కొంచెం ఎక్కువ వేడున్నా తట్టుకోలేం, ఎక్కువ చలున్నా తట్టుకోలేం. మరి అలాంటిది ఒక పర్టికులర్ ఆర్గాన్కి ఇంత పర్టికులర్ టెంపరేచర్ ఉండాలి అన్నప్పుడు ఒకదానికి ఎక్కువ హీట్ అనేది ఇస్తున్నప్పుడు డెఫినెట్గా దాని ఫంక్షన్ అది చేయలేదు. సో సేమ్ కండిషన్ ఇక్కడ అవుతుంది కాబట్టి అంటే సిల్లీ రీజన్ అని డెఫినెట్గా దాన్ని పక్కన పడేయడానికి లేదు, దాని ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మీకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, అలా అని జీన్స్ మానేమని కాదు నా ఉద్దేశం. బట్ ఏదైతే టైట్ వేర్ ఉండి అండ్ హీట్ జనరేషన్కి రిలేటెడ్ అంటే లైక్ కనీసం మీ క్లైమేట్ బట్టించి కానివ్వండి, లేదా ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ఇప్పుడు ల్యాప్టాప్ స్టాండ్స్ అనేవి ఉన్నాయి, సో ఒక మినిమం హైట్లో పెట్టుకుని చేసేది, సో అలాగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్లీప్. సో స్ట్రెస్, స్లీప్, ఈ హీట్ ప్రొడక్షన్, హీట్ ఇంబ్యాలెన్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ అండి. ఫుడ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ ప్రకారం యాక్చువల్గా ఈ స్పెర్మ్ అనేది 7th ధాతు అనమాట. ధాతు అంటే మనకు 7 ఎంటిటీస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఫుడ్ తింటాం కదా, దాని నుంచి ఒక ఎంటిటీ ఫామ్ అవుతుంది, అదే దాన్ని రస అంటారు. అక్కడి నుంచి రక్తం, మాంస, అస్థి ఇలాగా మనకు ఉన్నాయన్నమాట. అంటే ఫ్యాట్ మెటబాలిజము, బోన్ ఫార్మేషను, ఇలాగా ప్రతిదీ ఆయుర్వేదిక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాగా ఒకదాని నుంచి ఒకటి ఫామ్ అయ్యి చివరికి ఫామ్ అయ్యేది 7th మనకి ఈ స్పెర్మ్ రిలేటెడ్ అనమాట. అంటే వీటిల్లో ఏది ఎఫెక్ట్ అయినా ఈ 7th ఎంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే బేసిక్గా మీరు తీసుకునే ఫుడ్ ఎఫెక్ట్ అయితే ఈ 7 ధాతుస్ అనేవి ఏవైతే ఆయుర్వేదిక్లో ఉన్నాయో ఒకటి ఎఫెక్ట్ అయితే అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ద 7th వన్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ దీస్, డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ ఇండైరెక్ట్గా ఇక్కడ 7th ఫార్మ్డ్ అయినా మనకి స్పెర్మ్ రిలేటెడ్ ఎంటిటీ ఆయుర్వేదిక్లో చెప్పబడింది ఎఫెక్ట్ అవుతుంది. సో అదేంటంటే ఒకటి టాక్సిన్ బిల్డప్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయిందండి. ఎందుకంటే మనం తీసుకునేది కంప్లీట్గా డైజెషన్ అనేది అవ్వలేదు. ఇంకోటి ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్నీ తీసుకుంటున్నానండి, అన్నీ తింటున్నాను, ఈవెన్ వాడు బీకి ఒకటి వేసుకుంటాడు, సికి ఒకటి వేసుకుంటారు, నెక్స్ట్ ఇమ్యూనిటీకి ఒకటి, ఐరన్కి ఒకటి, మెగ్నీషియం, జింక్కి ఒకటి, ఇలా ఉన్నాయి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నీ తీసుకుంటున్నారు, కూరగాయలు కూడా తింటున్నారు, బట్ ఆ బాడీకి వెళ్తున్నాయి లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే మెటబాలిజం అండ్ అబ్జార్ప్షన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి అది లేదు. సో ఆయుర్వేదిక్ సైన్స్ అనేది మేము కాన్సన్ట్రేట్ చేసేది నువ్వు ఆల్వేస్ తినడం గురించే కాదు, అది నీకు బాడీకి వంట పడుతుందా లేదా, దానికి ఏం చేయాలి అనేది మా మెయిన్ టార్గెట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం తిన్నా సరే నీకు వంట పట్టినప్పుడు నువ్వు వేస్ట్, ఎంత తిన్నా వేస్ట్. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మనం తినేది ఏమవుతుంది, అలాగా ఒక దాన్ని మీకు ఎలా అంటారు, ఒక పైల్ లాగా
ఇలా 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 పూల్ అయిపోతుంది, అదంతా వేస్ట్ మెటీరియల్ పూల్ అవుతుంది, అది బయటికి రావట్లేదు, లోపల ఉంటే మనకు హార్మ్ చేస్తుంది. సో ఇలాగైన దానివల్ల ఇప్పుడు ఇక్కడ వేస్ట్ మెటీరియలే ఉంది, ఆ వేస్ట్ మెటీరియల్ నుంచి వచ్చి ఫామ్ అయ్యే ఏదైతే ఈ స్పెర్మ్ ఇది ఉందో అది కూడా వేస్ట్గానే ఫామ్ అవుతుంది, అంటే ఉంటుంది బట్ యూజ్లెస్. సో ఇలాగా క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ రోజుల్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఇవే ఫేస్ చేస్తారు. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటారు? డెఫినెట్గా. సో ఫస్ట్ అండి, ఒక రిలాక్స్డ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. స్ట్రెస్ ఉంటుందండి, మాకు ఉంది, అందరికీ ఉంటుంది. మనం దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి. రెండోది, మంచి ఫుడ్కి రిలేటెడ్ నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండి, అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. రెండోది క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, మనం ఎంత డైజెస్ట్ చేసుకోగలమో అంతే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫుల్ బిర్యానీ తినేస్తున్నావు, నేను ఫుల్ బిర్యానీ తినేస్తానంటే కుదరదు. నేను ఎంత డైజెస్ట్ చేసుకోగలను నేను అంతే తీసుకోవాలి, ఒకటి. థర్డ్, టైమ్ ఆఫ్ ఫుడ్ అండి, మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను మంచి మంచి వెజిటేబుల్స్ ఫుల్ మీల్ నేను రాత్రి 11ంటికి తింటే ఉపయోగం లేదండి, వేస్ట్. మీకు అర్థమైంది కదా. సో అంత టైం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఇది. సో దీని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్, ఆయుర్వేదిక్లో శోధన థెరపీస్ అని ఉంటాయి. అంటే ఏంటంటే లైక్ మీ బాడీలో ఏమేమైతే అన్నెసరీ వేస్ట్ అంతా పైలప్ అయిందో, అంటే మీరు డీటాక్స్ అని వినుంటారు. సో ఇది మాకు అంటే మీకు ఫ్యాన్సీ వర్డ్గా అనిపించవచ్చు. ఇప్పుడు చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, బాడీ డీటాక్స్ అనేది. బట్ ఒరిజినల్గా మీకు అర్థం కావడానికి ఏంటంటే శోధన అంటాము. అంటే బాడీని ఒక చిన్న బేబీలా చేస్తాం అనమాట. అంటే ఒక చిన్న బేబీ పుట్టిన వెంటనే ఎంత లైక్ పొల్యూషన్ ఫ్రీ ఆర్ కెమికల్ ఫ్రీ ఆర్ ఏమీ లేకుండా ఎంత నిర్మలంగా ప్యూర్గా ఉంటారో అలాగా మీ బాడీని మేము చేస్తాం అన్నమాట. సో అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆల్ ధాతుస్ అన్నీ ఫైనెస్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫైనెస్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటి ఫంక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా బాడీలో జరుగుతాయి. అండ్ వీటన్నిటి ఈ సప్తధాతుస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎసెన్సే రోగ నిరోధక శక్తి. సో ఆబ్వియస్గా అది కూడా బిల్డప్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇది చేసిన తర్వాత కొన్ని థెరపీస్ ఉన్నాయండి. అవి ఏంటంటే మనం ఉత్తరవస్తి అంటాం. అదేంటంటే మనకి ఇప్పుడు యురేత్రా ఉంది కదా, అంటే మనం ఏదైతే స్పెర్మ్ వచ్చే రూట్ కానివ్వండి, యూరిన్ వచ్చే రూట్ కానీ, ఆ రూట్లో మేము ఒక మెడిసిన్ని పంపిస్తాం అనమాట. మెడికేటెడ్ ఫార్ములేషన్స్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కెథటర్ ఐడియా ఉందా, అంటే యూరిన్ రావడానికి వేస్తారు కదా. సో అలాగే మేము ఒక మెడిసిన్ పంపిస్తాం అనమాట. పంపిస్తే లైక్ మనకి ఎక్కడైతే దాని రూట్ ఉందో దాని మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మ్ ప్రొడ్యూస్ చేసే చోటు ఉంటుంది. సో అలాగ దాని మీదకి వెళ్ళి ఆ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని తర్వాత చాలామంది ఫెర్టైల్ అయ్యి పిల్లలు పుట్టి స్పెర్మ్ కౌంట్ పెరిగి టెస్టోస్టెరాన్ కంట్రోల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇలాంటి థెరపీస్ అనేవి ఆయుర్వేదిక్లో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్నేళ్ళు చేసిన మిస్టేక్స్కి వచ్చిన ప్రాబ్లము ఒక్క నైట్లో పోదండి. కొంచెం టైం మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా చేస్తాం. అంతే తప్ప నాకు ఇన్ని రోజులు నేను చాలా అర్జెంట్, నాకు ఒక 10 డేస్లో 2 డేస్లో తగ్గిపోవాలి, 1 వీక్లో అయిపోవాలంటే అవ్వదు. ఎందుకంటే బాడీని పాడు చేసుకోవడం ఎంత టైం పట్టిందో ఇంకా క్లీన్ చేసుకోవడం ఇంకా టైం పడుతుంది. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ కెన్ బి సాల్వ్డ్. ఇక చివరగా ఈ స్పెర్మ్ కౌంట్ కావచ్చు, టెస్టోస్టెరాన్ పెంచుకోవడానికి న్యాచురల్గా మంచి ఫుడ్ ఏమన్నా ఉంటాయి మన యూత్? డెఫినెట్గా. సో ఫస్ట్ నేను సపోర్ట్ చేసే ఫస్ట్ ఫుడ్ ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి. ఫస్ట్ అంటే చాలా సింపుల్గా చెప్పేశారు అనుకోవచ్చు అందరూ, కానీ దీనికి మించిన ఫుడ్ ఏమీ లేదు. ఫస్ట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఓకే, యాజ్ యూజువల్ అందరికీ తెలిసి ఉండొచ్చు, డ్రై ఫ్రూట్స్ అనేవి తినండి. బట్ ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వెళ్తుంది ఈ మధ్య. నేను అదే పనిగా పెట్టుకుని తింటున్నారు. డ్రై ఫ్రూట్స్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి సీడ్స్ అండి. ఆ సీడ్స్ ఒకటి ఈ మధ్య చాలా ఎక్కువ వినడంతో మరి దేనివల్ల తెలియదు, కానీ ఇంకా అదే పని, సీడ్స్ తిన్నాం, డ్రై ఫ్రూట్స్ తిన్నాము అని మెయిన్ ఫుడ్ మానేస్తున్నారు. సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక సపోర్టింగ్ అంతే. ఓకే, సో మెయిన్ అనేది మన ఫుడ్ తీసుకోవాలి. సో ఫస్ట్ దానికి ఒకటే అండి, పోమోగ్రానేట్ ఒకటి చాలా మంచిదండి. సో దానిమ్మ గింజలకి న్యాచురల్గా కూడా టెస్టోస్టెరాన్ ఎన్హాన్సర్ అండ్ డైలీ ఒకటి తింటే సరిపోతుంది. చాలా మంచిది, అన్ని విధాలా మంచిది.
మీకు అసలు స్పెర్మ్ వరకు తీసేసేయండి, బాడీకి కూడా లైక్ బ్లడ్ ఫార్మేషన్ నుంచి గట్ బ్యాలెన్స్ చేసేంత వరకు చాలా మంచిది ఒకటి. ఇంకొకటి ఆమ్లకి, ఇప్పుడు మనకి ఉసిరికాయ కూడా మనకి ఈ సీజన్లో కూడా బాగా దొరుకుతుంది. సో దాన్ని కూడా డైలీ ఏదో ఒక ఫామ్లో మీరు ఒక మన షార్ట్స్ తాగుతాం కదా చిన్న గ్లాసులు, అలాగా ఆమ్లకి ఉసిరికాయని ఒక షార్ట్ లాగా చేసుకుని అయినా తాగండి, లేదంటే ఒక ఉసిరికాయ తినండి. డైరెక్ట్గా తిన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కూడా చాలా బెటర్ ఒక వైటలైజర్ అనమాట. అంటే మీకు మొత్తం బాడీని సెట్ చేస్తుంది. సో ఇవి మన బేసిక్గా దొరికే వాటిలోంచి నేను ప్రిఫర్ చేసేదైతే ఈ ఫుడ్స్ అండి. అవి కాకుండా డెఫినెట్గా అశ్వగంధ అని, శిలాజిత్ అని, గోక్షుర అని, ఇంకా మనకి ఆయుర్వేదిక్లో చాలా ఉన్నాయి. బట్ నా రికమెండేషన్ ఏంటంటే న్యాచురల్ ఫుడ్స్ తీసుకుని ఇవి లైక్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ మీద అట్లీస్ట్ గైడెన్స్ ఆర్ సజెషన్ మీద తీసుకుంటే బెటర్. చాలా మంచి కంటెంట్ మాకైతే అందించారు. ఎవరైతే ఈ స్పర్మ్ కౌంట్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువతో బాధపడుతున్నారో మీరు చెప్పింది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.